అతను వచ్చి ఆ తల్లిదండ్రులకి ఆ కుర్రోడికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా క్షమాపణ చెప్పి అతను నష్టపరిహారం ఇప్పించి అన్ని చేసి ఈ ఎవడైతే ఈ స్విగ్గీలో ఫీడ్ మేనేజర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా రావాలి. ఆ ఎద్దవలు అస్సలు రారు. వాళ్ళు దేనికి పనిచేయరు. రాత్రి 2 గంటకి నన్ను రౌండ్ అప్ చేస్తారు పూర్ణ మార్కెట్ దగ్గర 300 రూపాయలు పిజ్జా కోసం. నేను ఎవరికి చెప్పుకోవాలి సమాధానం? వాళ్ళు ఇవ్వకపోతే నన్ను కొడతానని బెదిరించారు. నేను అన్నా అలా కాదన్నా, నేను రోజుకి ఒక 500 కోసం నేను పొట్టకూడ కోసం పనిచేస్తాను, 300 రూపాయలు పిజ్జా కోసం ఎందుకు తీసేసుకోండి, ఇప్పుడు నాదే నేనే భరించుకుంటాను తీసుకోండి అనేసానన్నా. చిన్న పిల్లలు మైనార్టీ లేని పిల్లలు గంజాలవి కొట్టేసి రౌండ్ అప్ చేసి మమ్మల్ని ఏమో ఎంత హెరాస్మెంట్ అంటే అంత హెరాస్మెంట్ చేస్తారు. ఎంత తట్టుకొని అయినా సరే ఈ రోజుల్లో ఉద్యోగాలు లేక ఏదో వాననక పెట్రోల్ వేసుకొని సెలర్ బిల్లులు కట్టుకొని ప్యాచీలు అయిపోయినా ఏమైపోయినా మేము డ్యూటీలు చేస్తున్నాం. రైడర్స్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ముఖ్యమైనది అనేసి అన్న 2వ ఫ్లోర్కైనా 3వ ఫ్లోర్కైనా వెళ్ళి డెలివరీలు చేస్తున్నాం. ఇవన్నీ చేసిన దాన్ని గొడ్డలు కూడా తీసుకొట్టడానికి మేము ఇదా. బెంగళూరులోని ఎలాంటి సంఘటన జరిగితే 3వ ఫ్లోర్ నుంచి పడిపోయి ఆత్మహత్య డాగ్ వల్ల పడిపోయి చచ్చిపోయాడు రైడర్. ఆవిడ సడన్ గా తలుపు తీసేయడం వల్ల డాగ్ వచ్చి కానీ ఈడు భయంతో ఎటు వెళ్ళాలో తెలియక 3వ ఫ్లోర్ నుంచి పడి చచ్చిపోయాడు. ఏటి జరిగింది? రైడర్కి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగదు. ఇప్పుడు మాత్రం ఎవడైతే గొడ్లు తీసుకొట్టాడో అతను మాత్రం వచ్చి ఈ తల్లిదండ్రులు ఇతని దగ్గర క్షమాపణ చెప్పి అతను నష్టపరిహారం ఇప్పించి మొత్తం అన్ని ఒక న్యూస్ ఛానల్లోనో మీడియాలోనో పెట్టినంత వరకు ఆక్సిడెంట్ అవర్స్కి వెళ్ళేదే లేదు. ఒకవేళ అన్నీ జరిగిన తర్వాత మేము ఆలోచిస్తాం ఎలా వద్దా అనేది.